అణచివేత, కూల్చివేత, నరికివేత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 15 ఏళ్లలో చేసింది ఏంటంటే నేను చెప్పిన 3 విషయాలు. ఇక్కడ వేన అడవుల్ని నరకుడు, వన్యప్రాణుల్ని చంపుడు, హైడ్రాతో డిమాలిషన్లు, ఇవి తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్ర సంక్షేమం కానీ, ప్రజల సంక్షేమం కానీ, కట్టడాలు కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు గత 15 నెలల్లో జరగలేదు. కేవలం అరాచకం, అణచివేత, విద్యార్థుల అణచివేత, ఆశా వర్కర్ల అణచివేత, రైతుల అణచివేత, మహిళల అణచివేత. ఎవ్వరు కనబడితే వాళ్ళని అణచివేయాలి, జైలులో పెట్టాలి, నరకాలే. ఇదే భాష, ఇదే ఆలోచన, ఇదే విధానం. గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న కేవలమైన కొన్ని ఆక్సిజన్ స్పేసెస్ ని కూడా అవిటిని కూడా ఇంత కూడా విచక్షణ లేకుండా మొత్తం హెచ్సియు మొత్తాన్ని కొన్ని వందల బుల్డోజర్లు పెట్టి, కొన్ని వందల జేసీబీలు పెట్టి నరికివేస్తూ అక్కడున్న పశువులను, అక్కడున్న వన్యప్రాణులన్నింటినీ కూడా చంపేస్తూ ఆనందం మంత్రులు ముఖ్యమంత్రి గారికి మా విన్నపము, దయచేసి యూనివర్సిటీ భూములను కాపాడండి. దయచేసి భవిష్యత్తు మన పిల్లలకు భవిష్యత్తులో శ్వాస తీసుకోవడానికి మిగిలిన కొన్ని ఖాళీ జాగల్ని దయచేసి కాపాడండి. అదేవిధంగా ఓయూలో కనీసం నిరసన తెలపడానికి కూడా హక్కు లేకుండా మీరు విద్యార్థులపై చేస్తున్న అణచివేతని వెంటనే ఆపేసేయండి. మిమ్మల్ని విద్యార్థులు భుజంల మీద పెట్టుకొని ఆ రోజు మిమ్మల్ని గెలిపించినారు. ఇవాళ మీరు అదే విద్యార్థుల్ని ఎక్కడ పడితే అక్కడ అణచివేయడం, అదే విధంగా ఇక్కడున్న హెచ్సిలో ఉన్న ఏకైక లంగ్ స్పేస్ ని మీరు ఏదైతే నరికివేస్తా ఉన్నారో దయచేసి వెంటనే ఆపండి. భవిష్యత్తులో కొద్దిగా ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచన చేయండి, రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచన చేయండి. దయచేసి మీరు పాతగా నేను రియల్ ఎస్టేట్ అన్ని తెలుసు అని, మేము ఏదో రియల్ ఎస్టేట్ తెలిస్తే రియల్ ఎస్టేట్ బాగుంటుంది అనుకున్నాం. ఉన్న రియల్ ఎస్టేట్ పడిపోయింది, కానీ అక్కడక్కడ మిగిలిన భూములను మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ ద్వారా వ్యాపారం చేయదలుచుకున్నారో దాన్ని వెంటనే మానేయండి. దయచేసి మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్సియు ల్యాండ్స్ ని దయచేసి కాపాడండి, అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని కాపాడండి, అక్కడ ఉన్న చెట్లని కాపాడండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.